ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచినవి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితాలపై ఆయనకు ఉద్దేశ్యము, ఆయనకు ప్రణాళిక ఉన్నది. ఆయన సంకల్పము చొప్పున నిన్ను పిలిచి ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి నిన్ను అనేకుల కొరకు ప్రార్థించే వారిగాను, నశించిపోవచ్చున్న ఆత్మలను వెదికి రక్షించినట్లుగాను, దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడినట్లు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. తన కొరకు ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. జనములకు ప్రవక్తగా, అన్ని జనులకు విలువగా ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు నీకు తోడయ్యండి నిన్ను నడిపించి నిన్ను బలపరచును. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగణుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుచున్నవని మేము ఎరుగునట్లు నీ కృప సహాయం ఇంకను మాకు అనుగ్రహించండి. నీ గొప్ప కార్యములు జరిగించి నీ మహిమగల పరిచయలో బలముగా మీరు నిలబెట్టి వాడుకునమని, మరి ముఖ్యంగా మీ సేవకుడిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి బూరగా, నీ చేతిలో బలమైన సాధనముగా ఇంకను వాడబడినట్లు నీ కృప సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.